జనసేన పార్టీకి అన్ని తానే ప్రజల ముందుకు వస్తున్న పవన్ కళ్యాణ్ తదుపరి కార్యాచరణపై అన్ని వర్గాల్లో ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో తాను ఏమి చేయాలో ఎలా చేయాలో అనే దానిపై తనకు పూర్తి స్పష్టత ఉందని చెప్తూ అభిమానులకు కార్యకర్తలకు మనోధైర్యాన్ని ఇవ్వడానికి పవన్ తన ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నాడు. దీనికోసమే ఎప్పుడూ లేని విధంగా తన రాజకీయ ఉద్దేశాలు వివరించడానికి మీడియా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక పారిశ్రామికవేత్త పవన్ కు జనసేన కార్యక్రమాలు మరింత విస్తృతంగా జనం మధ్యకు తీసుకువెళ్లడానికి 200 కోట్ల పార్టీ ఫండ్ను ఆఫర్ చేసినట్లు గాసిపులు మొదలయ్యాయి. అయితే ఈ ఆఫర్ను పవన్ చాలా సున్నితంగా తిరస్కరించినట్లు వార్తలుస్తున్నాయి. దీనికి కారణం పవన్ తన జనసేనను జనంలోకి తీసుకువెళ్లడానికి ధనబలం కన్నా నిబద్ధత కలిగిన రాజకీయ నేతల సపోర్ట్ గురించి ఆలోచనలు చేస్తున్నట్లు టాక్. ఇప్పటికే కమ్యూనిస్టు పార్టీలతో కలిసి అడుగులు వేయడానికి ఒక ప్రాథమిక నిర్ణయం తీసుకున్న పవన్ మరో ప్రముఖ వ్యక్తి గురించి ఆలోచిస్తున్నాడు అన్న వార్తలు వస్తున్నాయి. కాకినాడ బహిరంగ సమావేశం నుంచి తిరిగి హైదరాబాద్ చేరుకున్న పవన్ లోక్సత్తా పార్టీని అధికారికంగా మూసివేసిన జయప్రకాష్ నారాయణ్ కూడా జనసేనకు అండదండంగా నిలుపుకునేందుకు తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. పవన్ సిద్ధాంతాల మాదిరిగా డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేయండి అంటూ ప్రజలలో చైతన్యం కలిగించడానికి జయప్రకాష్ ఎన్నో ప్రయత్నాలు చేసినా ఆయనకు జనాకర్షణ లేకపోవడంతో జయప్రకాష్ ఆలోచనలు జనంలోకి చొచ్చుకుని వెళ్లలేకపోయాయి. పవన్ ఇప్పటికిప్పుడు సినిమాలు వదిలి పూర్తి రాజకీయవేత్తగా మారాలి అనే ఆలోచనలు లేకపోవడంతో పవన్ ఆలోచిస్తున్న దీర్ఘకాలిక ఎత్తుగడలకు జయప్రకాష్ తోడు అయితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి అని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే జయప్రకాష్ లాంటి ఉన్నత వ్యక్తిత్వం గల వ్యక్తి పవన్తో చేతులు కలిపి పవన్ తిక్కను తట్టుకుని నిలబడగలడా అన్నదే ప్రశ్న. వ్యక్తిత్వంగా పవన్ కళ్యాణ్ మంచివాడు, కానీ రాజకీయాల్లో రాణించేంతలా ప్రజలకు నాయకుడయ్యేంతలా మంచోడు మాత్రం కాదనే వాదన ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్తో సావాసం చేసిన టీడీపీ బీజేపీలో చెబుతున్న నేపథ్యంలో పవన్ ఎత్తుగడకు జయప్రకాష్ ఎంతవరకు స్పందిస్తాడు అన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా కాకినాడ సభలో ఒక అభిమాని చనిపోయినందుకు చెల్లించిపోయిన పవన్ ఇకపై బహిరంగ సభలే పెట్టనని కామెంట్ చేసినట్లు వార్తలు రావడంతో చిన్న చిన్న అడ్డంకులకే పవన్ ఇలా చెదిరిపోతే రాబోతున్న రోజులలో రాజకీయ పెను సవాళ్లను తట్టుకుంటాడా అన్న కామెంట్స్ కూడా చేస్తున్నారు విశ్లేషకులు. ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ఏంటి నీ ప్లాన్? ఆ ఇంటి గురించి ఏం తెలుసుకోకుండా వచ్చారా? రూబీ అని అమ్మాయి ఉండేది. హీరోయిన్ అవ్వాలని ముంబై వచ్చింది. చేతిలో బంగారం పెట్టుకుని పిచ్చోడ్లో మాట్లాడుతున్నావు. ఎవరు అసలు మేడం వీడు? నా మేనేజర్. మీ ఆవిడికి దెయ్యం పట్టిందా లేక మీ ఆవిడే దెయ్యమా?